తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సరి. మార్చ్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, వీటి గురించి ఇన్ డీటెయిల్గా మనతో చెప్పడానికి వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ద్వాదశ రాశుల వారికి మార్చ్ నెలలో గ్రహ సంచారం ఎలా ఉండబోతుంది? అందరికీ నమస్కారం అండి. ఈ మార్చి నెల అంటే ఈ మాసంలో చాలా మార్పులు జరగబోతున్నాయి. ఎందుకు అంటే ఈ నెల ఆఖరిలో, ఈ మాసం చివరిలో శని యొక్క ట్రాన్సిట్ జరగడం వల్ల కొంతమందికి ఏలినాటి శని లేదా శని దోషములు పోతున్నాయి, కొంతమందికి శని దోషాలు పట్టబోతున్నాయి ఈ మాసం చివరిలో. అదేవిధంగా ఇదే మాసం చివరిలో 28, 29, 30వ తారీఖుల్లో షష్టగ్రహ కూటమైనటువంటిది ఏర్పడబోతోంది. దానివల్ల ద్వాదశ రాశులకి 12 రాశుల మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది తీవ్రంగా పడబోతోంది. ఐదర్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఖచ్చితంగా పడుతుంది. దాని గురించి డిస్కస్ చేసుకోవాలి అండ్ దాని గురించి తగిన జాగ్రత్తలు కూడా చెప్పాలి. అదేవిధంగా ఈ మాసంలో రవి యొక్క ట్రాన్సిట్ కూడా మార్చి 15వ తారీఖు తర్వాత జరగబోతోంది. మార్చి 15వ తారీఖు వరకు కుంభంలో సంచరిస్తున్నటువంటి రవిగ్రహ సంచారము 15 తర్వాత మీనంలోకి ఎంటర్ అవ్వబోతున్నారు. కాబట్టి దానివల్ల కూడా కొంత మార్పులు అనేవి ఉద్యోగరీత్యా, పదవి యోగాల రీత్యా ప్రతి రాశికి కొన్ని మార్పులు జరగబోతున్నాయి. అయితే ఈ మాసము గ్రహ సంచారము చూస్తే వృషభంలో గురుగ్రహ బృహస్పతి సంచారము, మిథునంలో కుజగ్రహ సంచారము, కన్యలో కేతుగ్రహ సంచారము, కుంభంలో రవి శనుల యొక్క కంజంక్షను. రవి మార్చి 15 వరకు మాత్రమే కంజంక్షన్లో ఉంటారు, ఆ తర్వాత మీనంలోకి వెళ్ళిపోతారు. మీనంలో చంద్ర, శుక్ర, రాహు, బుధుల యొక్క సంచారం నడుస్తోంది. మార్చ్ నెలలో వృషభ రాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వృషభ రాశి వాళ్ళకి అంటే కృత్తికా నక్షత్రము 2, 3, 4, రోహిణీ నక్షత్రము, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వరకు వృషభ రాశిగా పరిగణించబడతారు. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా చూస్తే అమ్మా 5 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయని చెప్పచ్చు. ఈ 5 గ్రహాలు కూడా 5 గ్రహాల్లోనూ లగ్నంలో గురుడు సంచరిస్తున్నారు. వీళ్ళకి ఎప్పుడైతే లగ్నంలో గురుగ్రహ సంచారం నడుస్తోందో విపరీతమైనటువంటి ఖర్చు అనేటువంటి జరగబోతోంది. ఆర్థిక విషయాల్లో అంటే ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకనంటే సంపాదించిన రూపాయిని ఆ రూపాయి మొత్తము ఖర్చు పెట్టేసేటువంటి ఇబ్బందులు కనబడుతున్నాయి. అది మీకు తెలియకుండానే ఖర్చు అయిపోతాయి. దానివల్ల ఫైనాన్షియల్ ఇబ్బందులు అనేవి చాలా ఎక్కువ వస్తాయి. వాటి విషయంలో చాలా జాగ్రత్త. లగ్నంలో గురుగ్రహ సంచారం వల్లనే మళ్ళా వృత్తిలో ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. అంటే మీరు ఏ వృత్తిలో పనిచేస్తున్నారో అదే వృత్తిలో అంత గ్రోత్ అనేది అప్పుడే కనబడదు. రాబోయే రోజుల్లో రాజయోగం ఉన్నప్పటికీ కూడా ఈ మాసంలో అంత గ్రోత్ అనేది విశేషంగా కనబడే ఇది సూచనలు లేవు. కాస్త జాగ్రత్తగా ఉండండి. 2వ స్థానంలో ద్వితీయంలో కుజగ్రహ సంచారం నడుస్తోంది. దీనివల్ల విపరీతమైన ఆస్తి నష్టము లేదా ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. సంపాదించిన డబ్బైనా, వంశపారంపర్యంగా వచ్చిన డబ్బైనా, తల్లిదండ్రుల దగ్గర తీసుకున్న డబ్బైనా, దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికో ఎవరికైనా ఇవ్వడానికో అప్పు ఇవ్వడానికో చేసినా ఆ డబ్బులు నష్టపోతారు. ఈ మాసంలో అలాంటివి ఏమీ చేయొద్దు. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా 5వ స్థానంలో కేతుగ్రహ సంచారం నడుస్తోంది. వైవాహిక జీవితంలోకి ఎంటర్ అయిన వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, మీ భార్యకి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి సూచనలు అవకాశం కనబడుతోంది. అయితే భార్య స్పౌస్ విషయంలో చాలా జాగ్రత్త వహించండి. వాళ్ళ ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి, లేకపోతే ఇబ్బందులు పాలవుతారు. 10వ స్థానంలో రవి శనుల యొక్క సంచారం నడుస్తోంది. ఈ యొక్క రవి శని అనేటువంటి కంజంక్షన్ చాలా విచిత్రమైనది, కొంత ఇబ్బందికరమైనది, కొంత మేలు చేస్తుందండి. అయితే 10వ స్థానంలో రవిగ్రహ సంచారం వల్ల ఏ పని తలపెడితే అందులో విజయం సాధించాలి అనేటువంటి కోరిక, తాపత్రయము, ఆ పట్టుదల పెరుగుతాయి. ఆ అవకాశాలు కూడా ఎక్కువ కనబడతాయి. బంధుమిత్రులతో కలవడము, సరదాగా గడపడం లాంటివి ఎన్నో కనబడతాయి. వీళ్ళు పనిచేసే చోట కానీ, వర్క్ చేసే చోట కానీ గొప్ప గౌరవ మర్యాదలు దక్కే అవకాశం కూడా ఎక్కువ కనబడుతోంది. ఇక 10వ స్థానంలో శనీశ్వర సంచారం వల్ల కంటక శని అంటాము. ఇది ఇంకా మీకు మార్చి 30 వరకు ఈ దోషం ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న చేంజెస్ మీ వృత్తిలో కనబడినప్పటికీ కూడా మేజర్ గ్రోత్ అనేది, మేజర్ ప్రోగ్రెషన్ అనేది అప్పుడే కనబడే అవకాశాలు లేవు. ఇంకా కొంతకాలం ఓపిక పట్టండి. అయితే ఈ మాసంలో కొంత స్వల్ప విజయాలు కూడా అందుతాయి. ఇక లాభస్థానంలో శుక్రగ్రహ సంచారం కీర్తి ప్రతిష్టను తెచ్చిపెడుతుంది. గొప్ప నూతన వస్త్ర వాహన యోగాలను తెచ్చిపెడుతుంది. నూతన వస్తువులు కూడా కొనుగోలు చేయడం లాంటివి ఎన్నో చేసే అవకాశం ఉంది. దానివల్ల కాస్త హ్యాపీ మూమెంట్స్ కూడా ఉంటాయి. అయితే మార్చి 15వ
తారీఖు తరువాత నుంచి మీకు దశమ స్థానంలో శనీశ్వరుడితో కలిసి ఉన్నటువంటి రవిగ్రహ సంచారము 11లోకి వెళ్ళబోతున్నారు మీనంలోకి. దీనివల్ల శనీశ్వరుడితో వదిలేసినటువంటి రవి కాబట్టి విశేషమైన గ్రోత్ అండి. వృత్తిలో మీరు చేసేటువంటి పనిలో కానీ, మీరు పనిచేసే చోట కానీ మీకంటూ ఒక గుర్తింపు 15వ తారీఖు తరువాత నుంచి విపరీతంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల మీరు ఎంతో సంతోషపడతారు, విజయం కోసం ఆనందపడతారు. కాబట్టి ఆ 15వ తారీఖు తర్వాత నుంచి ఎక్సలెంట్గా ఉంది అని చెప్పచ్చు. ఇక 11వ స్థానంలోనే రాహుగ్రహ సంచారం కూడా చాలా మంచి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఓవరాల్గా చూస్తే శుక్ర, రాహు, బుధ, చంద్ర, రవిగ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే మార్చి 30వ తారీఖు వీళ్ళకి కంటక శని వెళ్ళిపోబోతోందండి. కంటక శని అంటే వృత్తిరీత్యా వీళ్ళకి గ్రోత్ లేకపోవడం, జరిగినటువంటి 2.5 సంవత్సరాలుగా వీళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగం లేక, ఉద్యోగంలో అభివృద్ధి లేక, జీతం రాక, జీతం పడినా సరిపోక చాలా ఇబ్బందులు పడ్డారు. వాటన్నిటికీ కూడా ఇది ముగింపు పలిగేటువంటి కాలము, మీరు ఆనందపడేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పచ్చు. కాస్త ఊపిరి పీల్చుకోండి. అదేవిధంగా మీకు ఇంకొక శుభవార్త ఏమిటంటే మార్చి 30వ తారీఖు మాసం చివరన పట్టేటువంటి షష్టగ్రహ కూటమి మీనంలో పడుతోంది కాబట్టి అది వీళ్ళకి 11వ స్థానం అవుతుంది. దానివల్ల వీళ్ళకి అద్భుతమైన రాజయోగం పట్టబోతోందండి. షష్టగ్రహ కూటమి అందరికీ చెడే చేయదు, మంచి కూడా చేస్తుంది. అందులో ఫస్ట్ ఉండేటువంటి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు. వీళ్ళకి ఈ మాసం చివరిలో అద్భుతమైన రాజయోగము, ధనయోగము, తరువాత చెప్పాలంటే గౌరవ మర్యాదలు గొప్పగా తెచ్చిపెట్టేటువంటి యోగము, మీ కీర్తి ప్రతిష్టలు వ్యాపించేటువంటి యోగము, పై వాళ్ళతో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరిగేటువంటి గొప్ప యోగము పట్టబోతున్నాయి. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం, మీ ఇంటర్నల్ జాతకంలో కనుక దోషాలు ఉన్నాయి అనుకోండి, ఖచ్చితంగా ఈ యొక్క యోగాన్ని పరిపూర్ణంగా అనుభవించలేకపోవచ్చు. కాబట్టి మీ ఇంటర్నల్ జాతకం చూసుకోండి. D1, D9, D10 చార్ట్స్ చూసుకుని దశాంతర్దశల ద్వారా ఏవైనా దోషాలు ఉంటే వాటికి తగిన శాంతి పరిహారములు ఆచరించండి. ఇక్కడి నుంచి మీకు రాజయోగం పట్టే సమయం ఆసన్నం అవుతోంది కాబట్టి దాన్ని పరిపూర్ణంగా అనుభవించండి. ఇక్కడి నుంచి మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పచ్చు. మరి ఎవరైనా కూడా ఇంకా పరిహారాలు చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వీళ్ళకి అద్భుతమైనటువంటి రాజయోగం పట్టబోతోంది కాబట్టండి కమలాత్మికా దేవి హోమము అని ఉంటుంది. అమ్మవారు మహాలక్ష్మీదేవి స్వరూపము. ఆ అమ్మవారికి ఎర్రని తామర పువ్వులతో, నీలపు కలువ పువ్వులతో హోమం చేయగలిగితే అద్భుతమైన రాజయోగము, అఖండమైన ఐశ్వర్యము వీళ్ళకి పడుతుంది. జాతకరీత్యా ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ దానికి తగ్గట్టుగా పరిష్కారాలు చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు గురుగారు? తప్పకుండా అమ్మా. ఏదైతే మనం మాస ఫలితములు, వార ఫలితములు, తర్వాత సంవత్సర ఫలితములను మాట్లాడుకుంటున్నామో అది గోచార ఫలితంగా మన మీద 30 నుంచి 45% మాత్రమే ప్రభావితం చూపిస్తుంది. మిగతా పర్సెంట్ అంతా కూడా ఇంటర్నల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు. కొన్ని రాశుల వారికి యోగాలు బాగాలేని డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. కొన్ని రాశుల వాళ్ళకి రాజయోగం ఉంది కదా అని చెప్పి ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోవాల్సిన అవసరమూ లేదు. ఇంటర్నల్ జాతకం మీద వాళ్ళ యొక్క నిత్య యోగాలు, ఆ యొక్క దోషాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో ఎవరైనా సంప్రదించాలనుకుంటే కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు ఇస్తారు. దాన్ని బట్టి తప్పకుండా ఇంటర్నల్ జాతకం చూసి దాన్ని గోచారంతో సమన్వయం చేసి ఏ సమస్యతో మీరు బాధపడుతున్నారో అది తెలుసుకున్న తర్వాత దానికి సరైనటువంటి పరిష్కారము, ఏదైతే పరిహారం పూజలు ఉంటాయో అవి చేయించి తప్పకుండా మీకు ఆ రిజల్ట్ వచ్చేలా చేస్తాను. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.